జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది హైదరాబాద్లో ముచుకుంద నది అంటే మూసీ నది సమీపంలో ఉంది. హైదరాబాదు పాత బస్తీలో ఈ వైష్ణవ క్షేత్రానికి 400 సంవత్సరాలు. మనం శ్రీరంగం, తిరుమల యాత్రలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా, ఈ గుడికి వస్తే ఈ 2 క్షేత్రాలని దర్శించిన ఫలితం మనకు వస్తుంది. మూసీ నది సమీపంలో 2.5 ఎకరాలలో ఈ గుడి ఉంది. వామన మలై పీఠాధిపతి కళ్యాణ వామన మలై జియర్ స్వామి దక్షిణ భారత యాత్ర చేసినప్పుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు కళ్ళలో స్వామి కనిపించి భూగర్భంలో తనున్నానని కొన్ని సంకేతాలు పంపిస్తే దాని ప్రకారం త్రవ్వకాలు చేస్తే శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఏకశిల రూపంలో స్వామి దొరికారు. ఎక్కడైనా సరే గుడి ముందు పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి మీదే స్వామి గుడి ఉంది. ఇక్కడ అర్చకులు అందుబాటులో లేకపోతే ఆ కాలంలో శ్రీరంగపట్నం నుండి పూజారులను రప్పించి ఇక్కడ అత్యంత వైభవంగా పూజలు చేసేవారు. ఇక్కడ లక్ష్మీదేవి సంతాన లక్ష్మి. ఎవరికైనా వివాహాలు జరగకపోతే 21 శుక్రవారాలు పూజలు చేసి దీక్షగా చేస్తే వివాహం జరుగుతుంది. సంక్రాంతికి భోగికి అత్యంత వైభవంగా ఇక్కడ గోదాదేవి రంగనాథుడి కళ్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి ఈ కళ్యాణానికి రకరకాల చోట్ల నుండి అంటే ఆస్ట్రేలియా నుండి, కాశ్మీరు, బెంగళూరు, తమిళనాడు రకరకాల అందమైన పువ్వులు తెప్పించి అలంకారం చేస్తారు. చాలా బాగుంటుంది. కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడ కనుల పండుగ చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్నజీయర్లది గుడిని చాలా బాగా డెవలప్ చేశారు. అసలు ఒకసారి వెళ్ళి చూడండి అబ్బా, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మేము వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఉంది. పక్కన ఒక 150-200 మందికి సరిపోయేట్టుగా చేసుకుంటారు. చూడండి, గర్భగుడి రథం ఆకారంలో గుర్రాలతోటి ఎంత వైభవంగా ఉందంటే అంత వైభవంగా ఉంది. చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి. చాలా బాగుంది. మనకు శాంతిగా కూడా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. రథాలకైతే మన ఈ మేకు పెడతారు చూడండి, అలాగా ఆకారం కూడా పెట్టారు. సాయంత్రం కళ్యాణం ఉంది, అంతా డెకరేషన్ చేస్తున్నారు. చాలా బాగుంది. అయ్యో, మేము సాయంత్రం అన్న రావాల్సిందే అనిపించింది. అంత మంచిగా డెకరేషన్ అది చూసేవాళ్ళం కదా అని. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను అబ్బా, ఈ గుడిని దర్శించాలి అని. దర్శనం జరిగింది. ఈ క్షేత్రం విశేషం దాదాపు 400 సంవత్సరాల కింద దేవాలయం. స్వామి స్వయంభు అంటే ఇక మట్టిలో దొరికిందన్నమాట. అప్పటి కాలంలో ఇక్కడెక్కడ గుళ్ళు ఏం లేకపోతే ఇది ముచ్చుకుందా నది అంటుండేది. మూసీ నదిని ముచ్చుకుందా నది అని అంటుండే. సో అప్పుడున్న వానమామూల జియర్ స్వామి వారు అప్పుడున్న వారు సంచరిస్తూ వాళ్ళకి ఇక్కడ ఆగడానికి ప్లేస్ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో కాలక్రమేణా స్వామి దొరికారనమాట. సో ఇక్కడ ప్రతిష్ఠించి ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడ సేవించుకొని వెళ్తున్నారు. సో ఆ విధంగా స్వామి వచ్చారు ఇక్కడికి. మళ్ళీ సీతారాంబగన్ ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ పక్కన. ఆ టెంపుల్లో అది కూడా చాలా పాత టెంపుల్. సో అక్కడ ఉండే అయ్యగారులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మా పూర్వీకులు. సో స్వామికి నిత్యం ఆరాధన ఆరగింపు కావాలి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి అలా నడుస్తూ వచ్చింది. సో ఈ 20 ఏళ్ళ నుంచి టెంపుల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు పెద్దగా ఎవరు తెలియకపోతున్నారు. రంగనాథ స్వామి అంటే ఎవరికి తెలియదు బేసిక్గా. సో 20 ఏళ్ళ నుంచి వైకుంఠ ఏకాదశి చేయడం వల్ల అది ప్రసిద్ధి చెందింది. జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ అంటే ఇది ఒకటే ఉండడం వల్ల ఇప్పుడు ఇంకొక 3-4 టెంపుల్స్ ఉన్నాయి. రంగనాథ స్వామి టెంపుల్, నానక్రామ్ కూడా అని. కానీ ఇంత పెద్ద టెంపుల్స్ కావాలి, చిన్న చిన్న టెంపుల్స్. సో
అదొకటి. మళ్ళీ మన సికింద్రాబాద్ రంగనాథ స్వామి టెంపుల్ ఒకటి, అది కూడా పాత టెంపుల్. కానీ అది కూడా ఏంటంటే ఎండోమెంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి పడక చేయక టెంపుల్ కూడా ఇదైపోయింది. ఇంకో నారగ్రామ్ కూడా చాలా చిన్న టెంపుల్, కానీ అది కూడా ఫేమస్, చాలా పవర్ఫుల్. ఇది కూడా స్వామి స్వయంభూ కాబట్టి చాలా పవిత్రత, అందుకే అంత ఫేమస్ అయ్యింది. ఎక్కడైనా సరే స్వయంభూ టెంపుల్స్ అన్నీ ఆరాధనార్గింపు బాగా అవుతే డెఫినెట్గా టెంపుల్ చైన్ అవుతుంది. సో అట్లే దీన్ని కూడా వచ్చింది. ఇది ఎండోమెంట్ టెంపుల్ కాదు, ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది, మేమే వంశపారంపరం చేస్తున్నాం. అవునా? ఎందుకంటే దీనికి ఎటువంటి ఇన్కమ్ లేదు, ఎటువంటి ఇది లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏం లేవు. దీనికి హుండీ లేదు, మడిగేలు లేవు, జాగలు లేవు. ఈ టెంపుల్స్కి ఉంటాయి ఎక్కడైనా, దీనికి ఏమీ లేవు. అందువల్ల ఈ ముందున్న భూమి అది పార్కింగ్కే సరిపోతుంది. ఈ బస్తీ పెద్ద అయిపోయింది, వాళ్ళే పార్కింగ్ అది సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడో. స్వామి మనకి ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. స్వామి చాలా బాగుంది. ఇక్కడ ఆళ్వార్లు ఉన్నారు చూడండి, ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పుష్కరిణి ఉందన్నాను కదా, అక్కడ నుండే జలాలు తీసుకొని స్వామి అభిషేకానికి, అదుగదుగో మన రంగనాథుడు. ఆహా, స్వామి దర్శనం ఎంత బాగుందో. ఆ పుష్కరిణి నుండే నీళ్లు తీసుకొని స్వామికి అభిషేకాలు, పూజకి కావాల్సినవి, ప్రసాదానికి కావాల్సినవి అన్నీ తయారు చేస్తారంట. పైన దశావతారాలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుందబ్బా. గుడిని మొత్తం రీమోడల్ చేశారు. అదిగో పుష్కరిణి కూడా చూపిస్తున్నాను చూడండి, నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఈ నీరునే అన్నిటికి వాడతారంట. అన్నిటికంటే స్వామి అభిషేకానికి, ప్రసాదం తయారీకి. చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి దర్శించుకోండి, మనసు ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా మాత్రం వెళ్ళండి, చాలా బాగుంది.